దర్శనాదభ్రసదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. ఈ 4 శైవక్షేత్రాలే. ఈ 4ంటిలో మొట్టమొదటిది దర్శనాదభ్రసదసి. మీరు వెళ్ళి చిదంబర క్షేత్రంలో ఎలా దర్శనం చెయ్యాలో అలా దర్శనం చెయ్యగలిగితే, అలా చెయ్యగలిగినటువంటి వాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత పాపరాశిని ధ్వంసం చేసుకుని మోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ సాధారణంగా ఒక అనుమానం ఉంటుంది, ఏమిటండి వెళ్ళి ఒక్కసారి అలా దర్శనం చేసినంత మాత్రం చేతనే చేసినటువంటి పాపరాశి అంతా ధ్వంసం అయిపోతుందా అని. పెద్ద దూది కుప్ప ఒకటి వేశాను అనుకోండి, పర్వతమంత దూది కుప్ప వేశాను, అందులోకి వెళ్ళి ఒకే ఒక్క నిప్పు నెరుసు ఒకటి పడింది, చాలదా ఆ దూది పర్వతం కాలిపోవడానికి? భగవంతుని యొక్క అనుగ్రహంతో కూడుకున్నటువంటి కటాక్ష వీక్షణము చాలు మన పాపరాశి ధ్వంసమైపోవడానికి. అలా ధ్వంసం అవడానికి కారణాల్లో ఒకటి చిదంబర క్షేత్ర దర్శనం. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు, అపరశివావతారులు, మహాపురుషులు ఎవరి పేరెత్తినంత మాత్రం చేత పాపాలు కూడా నశిస్తాయో అటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దక్షిణ దేశంలో ఉన్నటువంటి చిదంబర క్షేత్రానికి ఉత్తర క్షేత్రంలో కూడా ప్రతిబింబ స్వరూపమైనటువంటి క్షేత్రాన్ని ఒక చోట ప్రత్యేకంగా కట్టించడం జరిగింది తనని ఆశ్రయించినటువంటి అంతేవాసుల ద్వారా. చిదంబర క్షేత్రం